కేటీఆర్ పై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకుని తెలంగాణ ద్రోహి అనడమేంటని నిలదీశారు. పిచ్చిపట్టినట్టుగా సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఫ్రస్ట్రేషన్లో ఉండి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా భాష మార్చుకోవాలని, లేకుంటే అదే రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన అయితే మరీ సభ్యత సంస్కారం లేకుండా నోటుకు వచ్చినట్టుగా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ద్రోహి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలంగాణ ద్రోహి అని నువ్వు సంబోధిస్తున్నావు అంటే అధికారం పోయడానికి ఇంకా బలుపు తగ్గలేదు అనేది అర్థమైంది. కేటీ రామారావు గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ప్రజల నుండి ఆమోదం రావడం లేదు, పార్టీలో కూడా ఆమోదం దొరకడం లేదు. నువ్వు ఒక విషయంలో సిగ్గుపడాలి. నీ నాయకత్వ పటిమ, నీకు నాయకత్వ లక్షణాలు లేవనే కదా నీ సొంత చెల్లె నీ పార్టీ వదిలిపెట్టి